హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కటింగ్ చేసుకుందాము. చూడండి, బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా అయితే వర్క్ బ్లౌజులు అయితే ఈజీగా కట్ చేయొచ్చండి. ఇదైతే నార్మల్ బ్లౌజు, రెండు అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజులు. చూడండి, దీని మీద అంతా గోల్డే అనమాట. రెండు బ్లౌజుల మీద కూడా గోల్డ్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా నెమళ్ళు అయితే ఇచ్చారు, కానీ ఆ బార్డర్లు అయితే అవి కనిపించట్లేదు. ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట, ఇది కూడా వాళ్ళదే. అయితే దీన్ని బుట్ట హ్యాండ్స్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడైతే మనం ఈ రెండు కంప్యూటర్ వర్క్ బ్లౌజులను ఒకేసారి అయితే లైనింగ్లు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. ముందుగా అయితే మనం బ్లౌజులు కట్ చేసే ముందు లైనింగ్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టేసి అయితే పెట్టేసుకుంటానండి. అప్పుడు మనం ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూడండి, ఈ విధంగా మనకు ఆపోజిట్లో ఈ ఎడ్జెస్ ఉండాలి, మన వైపు ఈ హోల్డింగ్ అనేది రావాలన్నమాట. ఆ మడత అనేది మన వైపు ఉండాలన్నమాట. అవి మొత్తము కూడా ఈ విధంగా చక్కగా సర్దేసేసుకోవాలి. మనము లైనింగ్ వాష్ చేస్తాం కాబట్టి క్రాస్ పీస్లు అనేది కంపల్సరీగా వస్తుందండి. ఈ క్రాస్ కట్ చేసుకుందాము. కటింగ్లో క్రాస్ పీస్ కంపల్సరీగా ఉంటుంది. ఆల్రెడీ మనం వాష్ చేస్తాం కాబట్టి పీస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి కింద నడుం దగ్గర మనం కుట్టు కొరకు అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళది నడుము పొడవు ఎంత ఉందో చూసుకుందామండి. బ్లౌజ్ మడత పెట్టైనా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తము కూడా వాళ్ళకి ఎంత పొడవు అయితే ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము. మొత్తం 15 ఉందండి ఖర్చుతో కలిపి. కింద ఆల్రెడీ మనం ఖర్చు పెట్టాం కాబట్టి కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 15కి అయితే మార్కింగ్ చేసుకుందాము. అదే 15 మనకి ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఒక బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా బాక్స్ ఆకారంలో డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని అయితే తిరగవేసి పెట్టేసుకుందాము. ఖర్చుతో కలిపి అయితే మనం మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఖర్చులు మళ్ళీ ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం లేదు కాబట్టి చూడండి, ఈ విధంగా నడుము దగ్గర పట్టుకుని టైట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేయాలి. అలాగే నడుం దగ్గర డాట్స్ వేస్తాం కాబట్టి ఆ డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 1.5 2 అంగుళాలు అయితే ఖర్చుకైతే మార్కింగ్ చేయాలి. మీ ఇష్టం అండి, ఖర్చు అనేది 1.5 2 మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 2 అయితే తీస్తున్నానండి. 5 2 అయితే తీస్తున్నాను. అదే 5 2 ఇక్కడైతే ఆమ్ హోల్ వచ్చేసి 5.5. అదే 5 2 నడుం ఇక్కడ నాకు నెక్ వైపు కూడా ఎలా సేమ్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇంకొక బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. చూడండి, షోల్డర్ అటువైపున ఖర్చు కొరకు, ఇటువైపున ఖర్చు కొరకు కూడా మనం మార్కింగ్ చేసుకుని షోల్డర్ ఎంతైతే లూజ్ ఉందో అంతా మనం పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత నెక్ అయితే మార్కింగ్ చేయాలండి. ఓన్లీ నెక్ మార్కింగ్ మాత్రమే చేయాలి. మనం వర్క్ బ్లౌజులు కాబట్టి కటింగ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీసేసుకుందాము. కరెక్ట్గా షోల్డర్ వచ్చేసింది మనం మార్కింగ్ చేసుకున్నంత. షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అయితే మార్కింగ్ చేసుకుందామండి. ఓన్లీ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవటమే. వీళ్ళదైతే 8.30 అలా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నెక్ అనేది ఆల్రెడీ మనకి వర్క్లో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అయితే 1.25కి అయితే ఆమ్ హోల్ రౌండ్ అయితే తీస్తున్నాను. ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇక్కడ మనం ఖర్చు కొరకు వదిలేసేసి పైన కుట్టు కొరకు వదిలేసేసి చూడండి, కరెక్ట్గా అయితే మనకు సరిపోయింది కదా 1.5.
ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వేసే దగ్గర నుండి జాయింట్ చేసే వైపు అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా క్రాస్ తీసుకున్నట్లయితే నడుం ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడైతే నెక్స్ అనేది మనం ఏం కట్ చేయట్లేదు కాబట్టి మొత్తం బ్లౌజ్ అంతా కూడా కట్ చేసుకుందాము షోల్డర్ దగ్గర నుండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదండి. చూడండి, క్రాస్ కూడా కంపల్సరీగా తీయాలి. ఈ విధంగా తీసినట్లయితే నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే హ్యాండ్స్కి అయితే తగ్గిపోతుంది క్లాత్. అందుకని ముందుగా హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్లో కూడా ఈ విధంగా మనకి క్రాస్ అనేది వస్తుందండి, ఎక్కువగానే వస్తుంది. చూడండి, ఈ క్రాస్లు కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా హోల్డ్ చేయాలి క్లాత్ని. మన వైపు మడతలు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఎడ్జెస్ ప్లస్ 2 మడతలు అనేది ఉండాలన్నమాట. ఈ వర్క్ అయితే ఎంత ఉందో మనం అయితే చూసుకుందాము. చూసి వర్క్ని బట్టి ప్లస్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి అయితే హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి. ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి నార్మల్గా మనం దీనికి ప్లెయిన్ హ్యాండ్స్ ఇస్తున్నాము. కుట్టు కొరకు 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుందాము. అలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి బ్లౌజ్ పెట్టేసుకుని ఇలా ఖర్చు కొరకు ప్లస్ మొత్తం అది హ్యాండ్ కొరకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని దానికి ఆపోజిట్లో కూడా ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుందాము. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను 3 తీస్తున్నానండి. ఆర్మ్ హోల్ డౌన్కి 3 తీస్తున్నాను. ఈ విధంగా కర్వ్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇది పన్నా తక్కువగా ఉందండి లైనింగ్. కంపల్సరీగా మనకి ఆర్మ్ హోల్లో పీసులు అనేది యాడ్ చేయాలి. పన్నా పెద్దగా ఉన్నాయైతే మనం ఆర్మ్ హోల్లో పీసులు యాడ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే ఇది చిన్న పన్నా కాబట్టి ఆర్మ్ హోల్లో పీస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు చూడండి, మొత్తము కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము. ఎక్కడ మడత అనేది వేయట్లేదు చూడండి. ఒక్కొక్కసారి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకుందామండి. నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 630 అలా వచ్చింది ఇది. అలాగే మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వర్క్ కూడా మార్కింగ్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఇలా 630కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్స్ కొరకు చూడండి, పైన 2 మార్కింగ్ చేసుకుందాము. కింద 2.5కి అయితే మార్కింగ్ చేశాను. ఈ విధంగా ఆర్మ్ హోల్లో కూడా మొత్తం డ్రా చేసుకోవాలండి. ఎల్లాకారంలో డ్రా చేసుకున్నట్లయితే మనకి ఆర్మ్ హోల్లో లోతు తీసేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ 4వ ఉక్స్ ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్ ఫినిషింగ్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ డాట్ వేసేటప్పుడు డాట్స్ వేసే చోట ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీద్దాము, ఎందుకంటే ఫ్రంట్ నెక్ వస్తుంది కదా. వర్క్ బ్లౌజులకి ఫ్రంట్ నెక్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం
స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే మార్కింగ్ చేసుకుందాం. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసుకుందాము. కటింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయినాయి కదా. చూడండి, మనకు వచ్చేసి కావాల్సింది ఎంత, 8.5 అస్సలు కావాలి. కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్, మొత్తం 9 అంగుళాల పొడవు అయితే నెక్ అయితే ఉండాలి మనకి. ఇది లైట్గా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కిందకి పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే పెట్టేసుకుందామండి నెక్. లేకపోతే డీప్ అయిపోతుంది అనమాట. మేడం అంత డీప్ అయితే వేయరు. బ్యాక్ పార్ట్ ఏ విధంగా లైనింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మనకి లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. హ్యాండ్ మీద వర్క్ వచ్చింది కాబట్టి 2 వర్క్లు కూడా ఒకే దగ్గరకు వచ్చేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట వర్క్లు. అలా కాకుండా హ్యాండ్స్ 2 దగ్గరకు అనేది వర్క్లు 2 దగ్గరకు పెట్టుకుని మాత్రమే మనం లైనింగ్ దానిపైన పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే మనకి వర్క్ వచ్చింది కదా. చూడండి, వర్క్కి తగ్గట్టుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ను బేస్ చేసుకుని అయితే మనం ఇప్పుడు కట్ చేయాలి. ఇటు చూడండి, లాస్ట్లో ఆమ్ హోల్ దగ్గర అయితే మనకి పీసులు అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లైట్గా కొద్దిగా ఒక పీస్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా లైనింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుందామండి. ఈ విధంగా ముక్కలు పడకుండా ఒకే వైపు ముక్కలు పడేటట్లుగా ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. ఈ విధంగా మనకి వర్క్ బ్లౌజులు అయితే కటింగ్ అయితే అయిపోయినాయి కదా. చూడండి ఏ విధంగా వచ్చినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా అయితే వర్క్ బ్లౌజ్ను లైనింగ్ కట్ చేసుకుని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. వర్క్ బ్లౌజులు మాత్రం చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి అయితే నేను పెట్టేసుకుంటాను. ఒక్క పీస్ కూడా పడేయకుండా ఉంచుకోవాలండి. బ్లౌజ్ అయిపోయేంత వరకు కూడా మనకి ఎక్కడ ఏ పీస్ పడుతుందో తెలియదు కాబట్టి చాలా సింపుల్గా అయితే వర్క్ బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.